హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అనమాట. ఈ పర్సను ఎనర్జీస్ ఇవి వీరి లైఫ్లో జరుగుతున్న వాటికి మీకు చెప్పాలనుకున్న సిచ్యువేషన్స్, అలానే వీరి మనసులో మాటలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లో చూద్దామండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ వేరు, జనరల్ రీడింగ్ వేరు. ఈ జనరల్ రీడింగ్ అందరికీ జరగకపోవచ్చండి. జరిగేది మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ఏం మెసేజెస్ వచ్చాయో, అసలు మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయో అది మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది ఈ రీడింగ్ అన్నది. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్న అండ్ ఈ పర్సన్ గురించి మీకు అసలు ఏ విషయాలు కూడా తెలియవు. మరి ఈ పర్సన్ తోటి మీరు మాట్లాడాలనుకుంటున్నారు. మరి ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారా, మర్చిపోయారా, అసలు వీరు మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, వారి మనసులో కూడా మీతో ఏమైనా చెప్తున్నారా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అనమాట. మీకు అసలు ఈ పర్సన్ తోటి సంబంధం లేకుండా ఉంటే మీ గురించి వారికి తెలీదు, వారి గురించి మీకు తెలీదు. సో ఈ సిచ్యువేషన్స్ ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది అని 3 ఎనర్జీస్ కార్డ్స్ తీసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తారండి. అండ్ వీటిలోని మళ్ళీ క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీసి సిచ్యువేషన్స్ వారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి. అంటే అసలు వీరు మీకు దూరంగా ఉన్నా సరే మీతో మాట్లాడుతున్నారా లేదా, ఈ ఎనర్జీసే మీకు సమాధానం అయితే ఇస్తాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్స్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. మీకు దూరంగా ఉన్న అసలు ఈ పర్సన్ గురించి మీకేమీ తెలియకపోయినా ఈ పర్సన్ లైఫ్ అన్నది ఎలా ఉందని ఈరోజు యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తారండి. ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ మిస్సింగ్ ఎనర్జీ. ఎస్, ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. స్టార్ కార్డ్ ఎనర్జీ. చూసారా, మిస్సింగ్ ఎనర్జీ. ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు. 2 ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ, 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇదండి బాటమ్ ఆఫ్ డెక్ బట్టి ఎనర్జీ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నాం కదా. ఈ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మేబీ ఈ పర్సన్కి మీకు 4 ఇయర్స్ నుండి 4 మంత్స్ కానీ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉంటే ఇప్పటికీ పర్సన్కి మీరు గుర్తున్నారండి, మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట. అంటే వీరికి అనేక రకాల ఆలోచనలు. మీకు డే అన్నది ఈ పర్సన్ తోటి స్టార్ట్ అవుతుంది కదా. అసలు మీరు అసలు మర్చిపోలేదు. క్షణం క్షణం గుర్తు చేసుకుంటూ బాధపడతారు, మాటలు గుర్తు చేసుకుని హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి ఎనర్జీసే ఈ పర్సన్ కూడా ఉన్నాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్కి అనేక ప్రపోజల్స్, మేబీ సలహాలు కానీ సూచనలు కానీ చాలా అందుకుంటున్నారండి. మీ పర్సన్ ఇవేమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ లైఫ్లో లేవు అండ్ వాళ్ళ లైఫ్లోకి రావాల్సినవి వాళ్ళకి వద్దనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్సే ఈ పర్సన్కి అయితే ఉన్నాయండి. ఈ పర్సన్ ప్రజెంటు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే లైఫ్లో వీళ్ళు నిర్ణయం తీసుకునే సమయం అయితే వచ్చింది. ఈరోజు ఈ ఎనర్జీస్ ఇలా చెప్పడం ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక నిర్ణయం వల్ల మీ లైఫ్లోకి తిరిగి రావటం కానీ, లేదంటే ఇక వీరు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించవలసిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు నిర్ణయం ఏంటి, గతమా ఫ్యూచరా? ఇప్పుడు గతంలో మీకు కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇక మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వారి లైఫ్ అనేది వారు తీసుకోవాలనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు 9 ఆఫ్ పెంటికల్స్ కూడా గతం అన్నది వాళ్ళకు గుర్తు చేసుకుంటూ గతం చాలా నచ్చిందండి, లైఫ్ అన్నది చాలా బాగుందన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్ విషయంలో ఇలా ఉంటుందని కూడా వాళ్ళకి హోప్స్ అయితే లేవు. అంటే వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే గతం గురించి గుర్తొస్తుంది, ఫ్యూచర్ విషయంలో అంత నమ్మకం అయితే లేదు. జీవితం బాగుంటుందని తెలీదు, బాగుంటుంది అనుకోవట్లేదు,
బాగుండాలని కూడా ఆలోచన లేదు. ఇక్కడ గతం అయితే మిమ్మల్ని వదలబుద్ధి కావట్లేదండి. వదులుకోవాలని అయితే అనిపించట్లేదు. మీ గురించి నిర్ణయం తీసుకునేంత ధైర్యం కూడా కనిపించట్లేదు. ఈ పర్సను మీకు దూరంగా ఉన్నా సరే వారు స్వార్థంగా అయితే లేదు. ఈ రీడింగ్ కొంతమంది వరకే వర్తిస్తుంది. ఇలాంటి పర్సన్ దొరకాలంటే చాలా రేర్ అండి. మీకు ఈ పర్సన్ తోటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా అండ్ ఈ పర్సన్ గురించి ఏమీ తెలియకపోయినా సరే వీరు మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని మర్చిపోయారు, ఇంక వీరి లైఫ్లో హ్యాపీగా ఉన్నారని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ లైఫ్లో హ్యాపీగా అన్నది లేదండి. డైలీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ రిజెక్ట్ చేస్తున్నారనమాట. ఏదైనా సరే ఎవరైనా సలహాలు ఇస్తున్నారనుకోండి, నచ్చట్లేదు, మిమ్మల్ని మర్చిపోమని చాలామంది చెప్తున్నారు, మర్చిపోలేకపోతున్నారు. అండ్ అలానే కొన్ని లవ్ ప్రపోజల్ అయినా మ్యారేజ్ ప్రపోజల్ అయినా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి లైఫ్లో మీరు తప్ప వీరు యాక్సెప్ట్ చేయలేరు. వీరి లైఫ్లో జరుగుతుంది ఇది. మీకు ఇంకా క్లారిటీ కోసం చెప్తాను. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు, మర్చిపోవాలనైతే అనుకోవట్లేదు. అండ్ మిమ్మల్ని వదిలేసి వారి ఫ్యూచర్ చూసుకోవాలని అయితే వారైతే అనుకోవట్లేదు. ఇంకా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ బట్టి రీడింగ్ అయితే ఇద్దాం. ఈ ఎనర్జీ మీకు క్లారిటీ కావాలి కదా. వీరి లైఫ్లో నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారా, వారి నిర్ణయం తీసుకుంటున్నారా అంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి క్లారిఫికేషన్ చూసారా. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది అండ్ 2 ఆఫ్ ద స్టార్ మనం షఫల్స్ చేసినప్పుడు వచ్చేసింది కదా. 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఇదిగోండి పేజ్ ఆఫ్ పెంటికల్స్. చూసారా ఎనర్జీస్ అన్నవి ఏ విధంగా వచ్చాయో. ఇదిగోండి ఈ పర్సను మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. జీవితంలో అసలు మీరు తప్ప ఎవరు లేరని చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు మీకు దూరంగా ఉన్న ఈ 4 years వరకు మిమ్మల్ని అసలు ఇంతవరకు గుర్తు చేసుకుంటున్నారా, వారి జీవితంలో వారి నెక్స్ట్ యాక్షన్ తీసుకుని అంటే వారు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుని జీవితంలో సంతోషంగా ఉన్నారని మీరైతే అనుకుంటున్నారని. కానీ మీరు లేని జీవితం వీళ్ళకి మీరు ఎలా బాధపడుతున్నారో వీరు కూడా ఇప్పటికీ డిప్రెషన్ స్టేట్లోనే అయితే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. కప్స్ అంటే ఒక ఎమోషన్ అండి. వీరి జీవితంలో మీరే వారికి సంతోషం అవుతారు అండ్ వారు బాధపడుతున్నా సంతోషంగా ఉన్న కారణం మీరే. మీరు ఇప్పటికే బాధపడుతున్నారండి. చేసిన దానికి తప్పు అనేది తెలుసుకున్నారు. అంటే కోపంతో తీసుకున్న నిర్ణయంతో మీకు దూరం అయ్యారా, లేదంటే మనస్పర్ధలు కానీ వేరే వారు చెప్పడం వల్ల కానీ వీటి వల్ల మీకు ఈ దూరం అవటం అండ్ అనుకోని పరిస్థితుల వల్ల ఏదైనా రిలేషన్లోకి వెళ్ళడం కానీ మ్యారేజ్ చేసుకోవడం కానీ ఏ తప్పు చేసినా సరే ఇప్పుడు వారు చేసిన తప్పు ఒప్పుకున్నట్టేనండి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ప్రజెంట్ వీరి లైఫ్లో ఎవ్వరూ లేరు. వారి గతం అయితే ఉంది, ఆ గతం మీరే అవుతున్నారు. వీరి లైఫ్లో ఎవరితో అయినా సంతోషంగా ఉన్నారా అంటే వారి గతంలోనే సంతోషం తప్ప ప్రజెంట్ లైఫ్ వారి సంతోషంగా అన్నది లేదు. బ్రతుకున్న శవంతో సమానంగా అయితే వారి లైఫ్ అనేది ఉందన్నట్టు మీ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఒక హోప్ ఉన్నదంటే అది మీతోటి అన్నట్టుగా కూడా అంటున్నారు. ఎప్పుడు మీ గురించి పాజిటివ్గా చెప్పడానికి కాదండి, ఎనర్జీస్ మీకే తెలుస్తున్నాయి కదా. ఇన్ని ప్రతి రీడింగ్ చూస్తున్నారు, ఎనర్జీస్ కార్డ్స్ మీకు అలవాటై ఉన్నాయి కదా, మీకే అర్థమవుతాయి. ద స్టార్ కార్డ్ ఎనర్జీ ఇదిగోండి 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే అసలు మీకు ఏ రీజన్ కూడా చెప్పకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో అనమాట. మీకు చెప్తే ఏమనుకుంటారో, మీకు చెప్పకపోయినా పర్లేదు, ఇలా వాళ్ళు మీకు దూరమైనప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వారికి మనసుకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు వారికి కరెక్ట్గా ఆలోచిస్తున్నారండి. కన్ఫ్యూజ్ అన్నది లేదు. నిర్ణయం తీసుకుని వచ్చిన టైం వచ్చింది కాబట్టి వీళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే జీవితంలో ఈ పర్సన్ తోటి లైఫ్ బాగుంటుంది, ఈ పర్సనే రైట్ పర్సను, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు అండ్ చాలా రేర్ పర్సన్. అలాంటి పర్సన్ ఎవరున్నారా అంటే అది మీరే అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ ఎనర్జీస్లో ఉంచారు అంటే ఒక స్పెషల్ పర్సన్ అండ్ 100 మందిలో మీకు ఒక గుర్తింపు అండ్ మీతో ఉంటే జీవితం దానికి ఒక వాల్యూ అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇది చూడండి 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సను మీరే గెలిచారు.
మీ మాటే వారి మాట. అండ్ మీతో ఉంటేనే వారికి జీవితం. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, వారంతట వారే వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీ వైపు మాట్లాడితే అసలు చేసిన తప్పంతా మీ పర్సనే. మీరెప్పుడు కరెక్ట్గా ఉన్నారు. వారితో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా మీరు ఇలానే ఉన్నారు. అండ్ నలుగురు మిమ్మల్ని ఇష్టపడవచ్చు అండ్ మీరు కూడా తప్పుదారి పట్టచ్చు. కానీ మీ పర్సన్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల మీరు మీలా ఉన్నారు, తప్పుదారి పట్టలేదు, వీళ్ళ కోసం బ్రతుకుతున్నారు అని ఈ పర్సన్ గుర్తించారు. చూడండి, మీరిప్పుడు వీళ్ళకి అందమైన వాళ్ళగా కనిపిస్తున్నారు. మీలో ఉన్న ప్రతి క్వాలిటీస్ వీరికైతే తెలిసిందంట. ఇది ఒక కాంబినేషన్ ప్రకారం చూస్తే ఒకలా వస్తుందండి. కానీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, మీరు జీవితంలో ఈ పర్సన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వీరు అనుకునేది ఏంటంటే, మీకు లైఫ్ కావాలంటే ఏదైనా ఎంచుకోవచ్చండి. మీరు సంతోషంగా ఉండాలని సంతోషంగా ఉండొచ్చు. కానీ ఆ సంతోషాన్ని వదిలేసుకున్నారు. అండ్ వదిలేసి వెళ్ళిపోయిన జీవితం కోసం అలా నిలబడిపోయారు. ఈ ఈ బంధం నిలబెట్టుకోవడానికి మీరు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు చూడండి. ఇక్కడే గెలిచారు. ఇప్పుడు వీరి దృష్టిలో మీరే అసలైన పర్సను. మీలా ఎవరు ఉండరు. మీకు అందం ఉంది, మంచి మనసు ఉంది, అండ్ అందరు ఇష్టపడేలాగా మీ ప్రవర్తన ఉంటుంది. కానీ మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఎంతసేపు. కానీ వీరి విషయంలో మీరు ఇలా నిలబడ్డారంటే ఇక్కడ మీరు వాళ్ళకి గతంలో ఏ పుణ్యమో ఏ ఫలితాలో దీనివల్ల మీలాంటి వాళ్ళు దొరికారని కూడా ఈ పర్సన్ చెప్తున్నారు. ఇదిగోండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సను మిమ్మల్ని గుర్తు చేసుకుంటారంటండి. మీ మెమరీస్ ఇమేజెస్లోని గ్యాలరీస్లోని సడన్గా వస్తాయి కదా, 7 years 6 years 8 years అని గూగుల్ ఫొటోస్ ఏమి వస్తాయి కదా, సడన్గా వీళ్ళకి కనిపించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని బాగా గుర్తు చేసుకోవటం, వీళ్ళకి మీ గురించి ఇప్పుడు మాట్లాడే టైం వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ నిర్ణయం మీ గురించి, మీకు సంబంధించిన పాస్ట్ గురించి వేరే వారితోటి చెప్పాలి. అండ్ ఇప్పుడు రివీల్ అవ్వాలని అయితే అనుకుంటున్నారంట. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ చూశారు కదా. ఈరోజు మీ పర్సన్ గతం గురించి రివీల్ అవ్వబోతున్నారు. ఎందుకంటే వీళ్ళ మనసు మాత్రం అసలు మంచిగా అయితే లేదండి, మిస్ అవుతున్నారు. ఒకవేళ ఎవరైనా అడిగితే ఈ డల్గా ఉండటం కానీ అండ్ ఏదో కోల్పోయినట్టు ఉండటం కానీ వాళ్ళకి చెప్పాలనుకున్న వారితోటి మొత్తం చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వారి లైఫ్లో ఉండటం, మీ గురించి ఇలా జరగటం, ప్రతి విషయం వేరే వారితోటి షేర్ చేసుకోవటం. గతం గురించి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే సలహాలు కూడా మీ పర్సన్ నచ్చవండి. కొన్ని వాటికి అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలని అనుకుంటారు. కానీ చెప్పిన వారి మాటలకి దూరంగా ఉండి ఇక్కడ మీ విషయంలో ఎమోషన్, కోపం బ్యాలెన్స్ చేసుకుంటూ అన్కండిషనల్ లవ్గా కనెక్ట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఇదండి. ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈరోజు మీ గురించి, మీ పాస్ట్ గురించి, మీతో ఉన్న పాస్ట్ గురించి వేరే వారితోటి రివీల్ అవ్వటం అండ్ వారు కూడా మీ పర్సన్ని అడ్డు చెప్పడం, వదిలేయమని చెప్పడం అండ్ వద్దని చెప్పడం, మర్చిపోమని చెప్పడం, సలహాలు ఇచ్చినా సరే వీరు వినరండి. ఎందుకో ఈరోజు చాలా సాడ్గా ఉండటం, ఏదో కోల్పోయినట్టు. ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు ఎలా ఉన్నారో వారు కూడా అలానే ఉండిపోయారు. మీలో ఈరోజు తెలిసొచ్చింది ఏంటి అంటే, మీరు కోరుకుంటే మీకు ఒక జీవితం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ మీరు అలా చేయట్లేదు. మీరు ఎలాగా ఈ పర్సన్ గురించి బంధం విషయంలో నిలబడ్డారో, ఏ తప్పుదారి పట్టకుండా, ఏ సంతోషాన్ని వెతుక్కోకుండా వెళ్లకుండా ఇలా బంధం విషయంలో నిలబడ్డారో ఈ పర్సన్ కూడా చెప్పేది ఏంటంటే, ఇంతలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వారిని ఇన్ని సంవత్సరాలు వదులుకున్నావా అని ఈరోజు బాధపడుతున్నారండి, మిస్ అవుతున్నారనమాట. మరి ఈ లవ్ ఒరాకిల్ ఎనర్జీస్ కార్డులు ఈ పర్సన్ మనసుల మాటలు ఏం చెప్తున్నారో చూద్దాం. లవ్ మెసేజెస్ అనమాట. వీరి సిచ్యువేషన్స్ బట్టి ఇలా అంటున్నారు. ఇవి కూడా వారి మనసుల మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఈ పర్సన్ ఎనర్జీస్ బట్టి లవ్ మెసేజెస్.
ఇప్పుడు చాలా బాధపడుతున్నారంటండి. ఇప్పటికీ బాధపడుతున్నారు. మీ విషయంలో చేసిన దానికి ఒక రిగ్రెట్ ఫీల్ అని, మిమ్మల్ని హర్ట్ చేసిన మాటలు, ఇప్పుడు హర్టింగ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. కొంతమంది మాటలకి హర్ట్ అవుతున్నారండి. వదిలేమన్నప్పుడు, వద్దన్నప్పుడు హర్ట్ అవ్వటం. అండ్ మీ విషయంలో కూడా ఒక మాట అంటాం, మీరు ఎప్పటికీ వారిని మర్చిపోయి ఉంటారు, మర్చిపోమని. కానీ ఈ మాట కూడా కొంచెం బాధపడ్డట్టుగా కూడా ఎనర్జీస్ అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, మీ నుండి ప్రేమ అయితే కావాలనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీ ప్రేమ వారికి దక్కాలనుకుంటున్నారు, ఒక అమ్మ ప్రేమలాగా. ఇప్పుడు వీరు మీకు కనిపించినా, మీకు వీరు కనిపించినా సరే ఇదొక వెల్కమ్ అండి. అంటే ఫోర్ హెడ్ ఒక ఆప్యాయత అన్నది కోరుకుంటున్నారు. లైఫ్ లాంగ్ మీ ప్రేమ దక్కాలని అయితే కోరుకుంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బాధపడుతున్నారు. చూసారు కదా, ఎందుకు మిమ్మల్ని మిస్ అవుతున్నావు, ఈ మిస్సింగ్ ఎనర్జీస్లో అనవసరంగా వదిలేసామే, అనవసరంగా దూరం అయ్యామే. ఇప్పుడు చాలా బాధపడుతున్నారంటండి. మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. ఎందుకు మిమ్మల్ని వదులుకోవాలి అని క్వశ్చన్ మార్క్ అయితే పడిపోయింది వాళ్ళ మైండ్లో. అంటే ఇప్పటికి ఆలోచించేది ఏంటంటే, మీలాంటి వారు వారికే దక్కాలి, వారికే సొంతం అవ్వాలి, లైఫ్లో మీరే ఉండాలి, అండ్ మీ లైఫ్లోకి ఎవరు రాకూడదు, మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా వారు ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ 4 years వరకు లేని ఆలోచన ఈరోజు వచ్చి అంటే అది మీరే తెలుసుకోవాలి. మీ పర్సన్ మనసులో మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. నెక్స్ట్ ఇదిగోండి, ప్రజలే వారిని నమ్మట్లేదంట. ఇప్పుడు ఈ 4 years వీళ్ళు మిమ్మల్ని నిజంగా గుర్తు చేసుకున్నారా, మర్చిపోయి ఉంటారు, వీరు సంతోషం ఏదో చూసుకుంటారు అని మీరేమైనా అనుకుంటారేమో. అండ్ ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళే వీరిని నమ్మట్లేదు, మీరు కూడా వారిని నమ్ముతారో లేదో కూడా వారికి తెలియదు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, వీరిని ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సరే మీరు నమ్మితే చాలు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఈ 4 years కూడా మీకు అసలు కాంటాక్ట్లో లేకుండా, మీకు వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు వచ్చి మీతో మాట్లాడి, మీకు ఏమైనా కమిట్మెంట్, లవ్ అయినా మ్యారేజ్ అయినా సిచ్యువేషన్స్ మీతో చెప్పినా సరే ఇక్కడ మీరు కూడా నమ్మాలి కదా అని అవతల వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో, అంటే మీ పర్సన్ మీ మీద పెట్టుకునే హోప్స్ వేరే వాళ్ళు హర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నారండి. మీరు ఒప్పుకోరని, మీరు యాక్సెప్ట్ చేయరని, మీరు మర్చిపోయారని, మీ లైఫ్లో ఎవరో ఉన్నారని, ఇలా ప్రతి ఒక్క మాట చెప్తుంటే మీ పర్సన్ బాధపడుతున్నారు. ఈ మళ్ళీ మీ పర్సన్ని వేరే వాళ్ళు నమ్మట్లేదండి. ఈ బాధ కూడా వీరికైతే ఉంది. వేరే వాళ్ళే నమ్మట్లేదు. ఇప్పుడు వీరు వచ్చి మాట్లాడినా సరే మీ దగ్గర కూడా నమ్మకం ఉంటుందో కూడా వారికి తెలియదు. ఇదిగోండి, చాలా ఇప్పుడు పాస్ట్ అనేది చాలా బాధ పెడుతుంది. బాధలోనే ఉన్నారు వారు. మీరు ఎలాగ డిప్రెషన్ స్టేట్లో ఉన్నారో వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. ఈరోజు ఎనర్జీస్ అయితే మరి మీరు లక్కీ పర్సన్ అనే చెప్పచ్చు. రోజు ఎనర్జీస్ మారుతాయి అంటాం కదా, మరి చూసే పర్సన్స్ మరి మీ పర్సన్ ఇలాంటి వారు మీ లైఫ్లో ఉన్నారంటే మీరు లక్కీ అనమాట. ఇప్పుడు మీ గురించి మీకు తెలియకపోయినా సరే, ఒకవేళ వీరి లైఫ్లో ఎవరైనా ఉన్నా సరే వారితో జీవితం సంతోషంగా అయితే లేరు. ఈ పాస్ట్ తోటే బ్రతుకుతున్నారు. మిమ్మల్ని అసలు మర్చిపోలేదండి. పాస్టే వారి జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇంకా ఈ పెయిన్ అన్నది వాళ్ళకి దూరం అవ్వలేదు. మిమ్మల్ని మర్చిపోలేదంటే ఇంకా మిమ్మల్ని క్యారీ చేస్తున్నారు అనమాట. మీతో ఉన్న పాస్ట్ ఇప్పటికీ క్యారీ చేస్తున్నారు. ఇది ఎప్పటికీ స్టాప్ అవ్వదు, అండ్ స్టాప్ అవుతుందని కూడా వారికి తెలియదు. అంటే ఇంకా ఈ పాస్ట్ అన్నది వాళ్ళు ఎప్పటికీ వారి లైఫ్లో చెరిగిపోదు, అండ్ జీవితంలో ఒక స్టాంప్ వేసేసారనమాట. ఇదిగోండి, వై డు ఐ ఫీల్ దిస్ వే, ఎందుకు మళ్ళీ ఎప్పుడు లేనిది ఇప్పుడు మీ దగ్గరికి రావాలనిపించటం, అండ్ మీతో మాట్లాడాలనిపించటం, వాళ్ళకి ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు ఇంతలా మిస్ అవుతున్నారు, ఎందుకు ఇలా ఈరోజు ఇంతలా గుర్తొస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, వీళ్ళని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరైనా అర్థం చేసుకోవాలి. కానీ మీరు కూడా అర్థం చేసుకోకపోతే వాళ్ళకి లైఫ్ అనేది కష్టం అండి. మీరు ఇప్పుడు వారు వచ్చి మాట్లాడినా సరే మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడిపోయినా అర్థం చేసుకోకపోతే ఇంకంతే. ఒక్కొక్కసారి మీరు
ఏదో ఒక మాట ఇప్పుడే అనుంటారండి. మీరు ఆ రోజు అర్థం చేసుకోలేదు కాబట్టి ఈరోజు ఇంత కోపంతోటి, ఆ రోజు అంత కోపంతోటి దూరమయ్యి, ఈరోజు మళ్ళీ మీరొచ్చి మాట్లాడినా సరే అర్థం చేసుకుంటారో కూడా కొంచెం భయం అనేది కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేదేంటంటే మీరెందుకు వాడిని ఎక్కువ చేస్తారు? ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తారు? ఎందుకంత ఇష్టం అన్నట్టుగా కూడా చూస్తున్నారు. పెయిన్‌ఫుల్ మెమరీస్‌తో ఉన్నారు. ఈరోజు ఈ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి చాలా కనెక్ట్ అయి ఉన్నారండి. అంటే ఇంతలా మిస్ అవుతున్నారు, ఇంతలా ఆలోచిస్తున్నారు. పెయిన్‌ఫుల్ మెమరీస్ అనమాట. పాస్ట్‌కే కనెక్ట్ అయ్యారు. వీరి జీవితంలో మీరు తప్ప ఎవరు లేదు, రిప్లేస్ చేయలేకపోతున్నారు. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.